మేము అధికారంలోకి వచ్చాక 111 జీవోని ఎత్తివేస్తామన్నారు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత. చిలుకూరు బాలాజీ స్వామివారి సేవలో పాల్గొన్న ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా మనం పుట్టుకొచ్చామన్నారు. తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పోతాయనుకుంటే అది జరగలేదని, ఆ లక్ష్యాలను సాధించుకొని తెలంగాణ హక్కులను టీఆర్ఎస్ పరిరక్షిస్తుందన్నారు కవిత. అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జెండా పండుగ కార్యక్రమాలు చేస్తాము. ఆనుకొని ఉన్నటువంటి సురంగల్ గ్రామంలో మరి సంతోష్ గారి వారి తండ్రి జ్ఞాపకార్థం నిర్మిస్తున్నటువంటి బస్ షెల్టర్ ప్రారంభించుకొని వెళ్తా ఉన్నాం. మరి హైదరాబాద్ ఇంతవరకు దూరంలో ఉన్నటువంటి మొయినాబాద్ లో జరగాల్సినటువంటి అభివృద్ధి కానీ జరగాల్సినటువంటి పరిస్థితి కానీ 12 ఏళ్లలో జరగలేదనే భావన ప్రజల్లో కనపడతా ఉన్నది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికేటటువంటి ప్రజలు 111 జీవోని తీసేయకుండా మాకు అన్యాయం చేశారు ప్రభుత్వాలు కూడా అని అనుకుంటా ఉన్నారు. అట్లానే పెద్ద ఎత్తున కూరగాయలతో పండించి మరి ఇక్కడ నుంచి హైదరాబాద్ మీద ఆధారపడేటటువంటి ప్రజలు కూడా మాకు మా ఇంట్లో ఏదైనా చిన్న అవసరం ఉంటే కూడా అమ్ముకుంటే పక్కకు 100 ఎకరాలు ఉన్నది, ఇక్కడ మాకు అంత విలువ లేదు, మా భూమికి 100 కోట్లు ఉన్నది ఎకరానికి, మా భూమికి అంత విలువ లేదనేటటువంటి ఒక విషయాన్ని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అల్టిమేట్ గా తెలంగాణ రక్షణ సేన పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటం కోసం కాబట్టి తప్పకుండా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 111 జీవోని తీసేసి ఈ 120 గ్రామాల ప్రజలకు వారి భూమి విలువను పెంచే విధంగా